లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. కాబట్టి ఈ ప్రాంతం చాలా కీలకమైన నాయకత్వం ఎక్కడుంది. ఖచ్చితంగా ప్రజలు పొరపాటు చేస్తే కాబట్టి ఇక్కడ వైజాగ్ నుంచి మొదలు పెట్టుకొని ఖమ్మం, హైదరాబాద్, ఢిల్లీ దాకా రాజకీయాలు చేయగల నాయకత్వం లక్ష్యంగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం చాలా గౌరవమైన ప్రాంతం. ఇక్కడ ప్రజలకు చాలా గౌరవంగా మనుషులు ఇక్కడ అందరూ కూడా గౌరవంగా ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, గుర్తించేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మన నూతి సత్యనారాయణని మన ప్రధాన కార్యదర్శిగా పదవించి మన దగ్గరికి పంపితే మనం సన్మానం చేసుకుంటున్నాము. అదేవిధంగా వారికి కుటుంబానికి బహుళ ఐరాలుగా కలిగారని నూతి సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగేదాంట్లో చేసేదాంట్లో వారి పాత్ర స్పష్టంగా ఉండాలని ఎందుకంటే గతంలో సిపిఎంతో కొట్టాలని చెప్పారు. చెప్పేది కాబట్టి ఇప్పుడు చేస్తుంది అభివృద్ధి జరగాల్సింది అభివృద్ధి కావాల్సింది అభివృద్ధి జరగేదంటే ఈ ప్రాంతంలో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించాలనే పార్టీ పదవి ఇచ్చింది. కాబట్టి నూతి సత్యనారాయణ గారు భవిష్యత్తులో ఎన్నో వాళ్ళు అనుభవించాలని చెప్పేసి వారిని రావాలని చెప్పేసి భగవంతుడు కలిపారని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా ఈ పక్షాన ఈ వైజాగ్ నియోజకవర్గ పక్షాన మనసు పూర్తిగా అభినందిస్తూ వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా మన ఎమ్మెల్యే చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి సేవ చేసి అదృష్టం కల్పించిన మీ అందరికీ మరోసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, తర్వాత వివిధ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ నాకు కేవలం ఈ పదవి నా కృషి వల్ల వచ్చేది కాదు. వాస్తవంగా చెప్పారు. వాస్తవంగా మన ప్రజల మీద మట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో మాకు లభించింది మాత్రమే. వారి ఆశీస్సులతో తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న వాస్తవే. అలాగే ఇంకా చాలా మంది కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తగిన సమయంలో ఖచ్చితంగా గుర్తింపు రావడం జరుగుతుంది. కాబట్టి పట్టికలకి నాకు ఉన్నటువంటి సరైన వల్ల నాకు కొంచెం ముందుగా వచ్చిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంకా పదవులు కావాల్సినటువంటి నాయకులు స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలనే అభిప్రాయంతో తర్వాత ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మేమంతా మీ వెనకని నడిపించి పార్టీని ముందు నడిపించి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెబుతూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.